అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 9 సో తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేశారు విన్నర్ కోసం. అట్లానే విన్నర్ కళ్యాణ్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు కళ్యాణ్ తనూజాని వెన్నుపోటు పొడిచాడు అన్నట్లు కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిజంగానే వెన్నుపోటు పొడిచారంటారా? ఒకసారి కామెంట్ చేయండి. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ వెన్నుపోటు? యుద్ధం అయిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామని రివ్యూ చేసుకుంటారు. అవును. గెలిచినటువంటి వాళ్ళు ఏమో సంబరాల్లో ఉంటారు. అలాగే బిగ్ బాస్ 9th సీజన్లో గ్రాండ్ ఫినాలేలో విన్నర్గా కళ్యాణ్ పడాలని నిలిచాడు. ఆయనేమో సంబరాల్లో ఉన్నాడు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఈ ఫినాలే విన్నర్ అవుతామని చెప్పి అనుకున్నారో, తనుజ కానీ లేదా ఇమ్మాన్యుల్ కానీ, వీళ్ళు అసలు ఎక్కడ తప్పు జరిగింది అనే దాని మీద రివ్యూ చేసుకుంటున్నారు. ఆ రివ్యూ చేసుకున్నటువంటి క్రమంలో ఏ విధంగా కళ్యాణ్ పడాలా, నమ్మించి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు అనే దాని మీద క్రమంగా బయటకు వస్తుంది. ఎలా అంటే ఐ థింక్ రీతు చౌదరి ఎలిమినేట్ అయినటువంటి వారం, అంటే 13వ వారం 12వ వారం అనుకుంటా. ఆ రోజు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్కి గేమ్స్ జరిగినాయి. గేమ్స్ జరిగినప్పుడు ఆ గేమ్స్లో ఈ మామూలుగా నుంచోబెడతారు. నుంచోబెడితే మిగతా కంటెస్టెంట్లు బాల్ తీసుకొని కొడతారు. 2 టీములుగా ఏర్పడి బాల్ తీసుకొని కొడతారు. కొట్టినప్పుడు ఇమానియల్ అవన్నీ పేరుస్తాడు. పేర్చినప్పుడు ఇమానియల్ జట్టులో కళ్యాణ్ ఉంటాడు. ఈ కళ్యాణ్ యాక్చువల్గా తనుజాది తర్వాత రీతుది వీళ్ళవి కొట్టాలి, బాల్ తీసుకొని కొట్టాలి. ఎవరు? కళ్యాణ్ కొట్టాలి. కళ్యాణ్ వాళ్ళకి కొట్టినట్టయితే ఇమానియల్ గెలిచిండేవాడే. అంటే ఇవి పేరుస్తారు, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేరుస్తారు. ఇలా పేర్చినప్పుడు నీకు ఆ ఇమానియల్ హైట్ ఉంది, ఇమానియల్ది. తనుజది కొద్దిగా తక్కువ ఉంది. తర్వాత రీతు చౌదరిది కూడా తక్కువ ఉంది. ముగ్గురు పెట్టారు. 3 జట్లుగా వాళ్ళు, ఈ మిగతా వాళ్ళు కంటెస్టెంట్, ఈ ముగ్గురు తప్ప మిగతా కంటెస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళు కొట్టాలి, బాల్ తీసుకొని అవి పడగొట్టాలి. ఆ పడగొట్టి టీమ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇతను ఎవరికి కొట్టాలి? కళ్యాణ్ ఎవరికి కొట్టాలంటే కాంపిటేటర్స్. ఇమానియల్ కాంపిటేటర్గా ఉండేటువంటి రీతు కానీ లేదంటే తనుజాయి కానీ వీళ్ళకి కొట్టాలి. అతను కొట్టకుండా ఆపాడు. కానీ మిగతా వాళ్ళు ఇమానియల్ది కొట్టారు. ఇమానియల్ది కొట్టంగానే ఇది కూలిపోయింది. కూలిపోగానే ఇతను తక్కువ అయిపోయాడు, ఓడిపోయాడు. ఆ దాంట్లో తనుజ గెలిచింది. ఒకవేళ ఇమానియల్ అప్పుడు కనుక ఇమానియల్ గెలిచినట్టయితే ఇమానియలే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండేవాడే. సార్, ఇప్పుడు డిజర్వ్ పర్సన్ అంటారా తనుజ రన్నరప్గా? తనుజ అసలు మామూలుగా ఫస్ట్ విన్నర్ అనుకున్నారు కదా. అవును, విన్నర్ అనుకున్నారు, కానీ విన్నర్ కాలేదు కదా ఫైనల్. రకరకాల కారణాలు. అయితే ఇమానియల్ని నమ్మించి ఏ విధంగా కళ్యాణ్ మోసం చేశాడని చెప్పడానికి నేను ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఉన్నారు. ఇమానియల్ తర్వాత కళ్యాణ్ ఒక టీమ్గా ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ చేయాలి, అతనికి ఇతను సపోర్ట్ చేయాలి. ఇమానియల్ ఏమో ఫెయిర్గానే కళ్యాణ్కి సపోర్ట్ చేశాడు, కానీ ఇమానియల్కి కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమానియల్ ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ అవతల టీం తోటి ఇతను ఆడొచ్చు, ఈజీగా ఆడొచ్చు, గెలవచ్చు. నిజంగా కూడా ఆడాడు, గెలిచి ఫినాలే ఫస్ట్ దానికి వెళ్ళిపోయాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోవడంతో ఇంకా డైరెక్ట్గా ఒకేసారి ఫైనల్కి వెళ్ళిపోయాడు. తర్వాత విన్ అయిపోయాడు. ఇప్పుడు విన్నర్గా నిలిచాడు. ఆ గేమ్లో యాక్చువల్గా నీకు అతను కనుక కళ్యాణ్ కనుక ఫెయిర్గా ఆడినట్టయితే ఇమానియల్ గెలిచిండేవాడు. ఇమానియల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండేవాడు. కానీ అక్కడ అతను ఆడలా సరిగా. ఎవరు? కళ్యాణ్ సరిగా అపోనెంట్ వాళ్ళని డ్యామేజ్ చేసిన ప్రయత్నం చేయాల. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే ఎన్నుపోటు పడిచాడు, నమ్మించి మోసం చేశాడు కళ్యాణ్ ఇమానియల్ని. కానీ అది కొట్టలేనందుకు బాధపడుతున్నట్టు కన్నీళ్ళు పెట్టుకొని ఒక పెద్ద నటించేశాడు కళ్యాణ్. ఇమానియల్కి నేను హెల్ప్ చేయలేకపోయాను, ఇమానియల్ నేను గెలిపించలేకపోయాను అని చెప్పి ఆయన ఇటు పోయేసి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకొని యాక్షన్ చేసేసాడు.
అది యాక్షన్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి గేమ్ని రివీల్ చేస్తున్నారు. రివీల్ చేసి అసలు ఎన్నుపోటు అక్కడే పొడిచాడు ఇతను, ఎప్పుడు రీతు ఉన్నప్పుడే ఇమాన్యుయల్కి ఎన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. సరే, రీతు వెళ్ళిపోయింది, ఆ వారం రీతు ఎలిమినేట్ అయిపోయింది. రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి గేమ్స్లో డెమో నిజంగానే డెమాన్ పవన్ చాలా ఫెయిర్ గేమ్ ఆడాడు, తన టాలెంట్ ఏందో నిరూపించాడు కూడా డెమో విషయంలో. కాకపోతే డెమో ఎంత ఫెయిర్ గేమ్ ఆడినప్పటికీ లాస్ట్ 13-14 ఆడాడు కానీ మిగతా ఎపిసోడ్స్లో ఎక్కడా కూడా అతను పర్ఫార్మెన్స్ అంత బలంగా ఏం లేదు. ఓకే, రీతు చౌదరి కారణంగా అతను హిట్ అయ్యాడు కానీ బాండింగ్ పెట్టుకొని లవ్ ట్రాక్ నడిపి, మామూలుగా అయితే అప్పటి వరకు ఏమీ పర్ఫార్మెన్స్ లేదు. రీతు చౌదరి వెళ్ళిపోయినప్పటి నుంచి డెమో పర్ఫార్మెన్స్ ఉంది. సో అనూహ్యంగా ఇమాన్యుయల్ కంటే ముందుకు వెళ్ళిపోయాడు, 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. దాంతో సూట్ కేసు 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు అతను. కానీ ఆ 15 లక్షల రూపాయల సూట్ కేసు ఎవరికి రావాలి? ఇమాన్యుయల్కి రావాలి యాక్చువల్గా. అక్కడేమైంది, అక్కడ ఇమాన్యుయల్కు కులము, ప్రాంతము, మతం అనేది డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ చేసింది అంటే మీరు ఆ సామాజిక వర్గం, పవన్ సామాజిక వర్గం, అలాగే డెమో సామాజిక వర్గం, వీళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన హాస్టల్స్కి వెళ్ళి, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి, వర్కింగ్ మెన్స్ హాస్టల్కి కూడా వెళ్ళారంట. వెళ్ళి ప్రమోట్ చేయటం, మనవాడు, మన కులం, మన ప్రాంతం, ఇవన్నీ చెప్పేసి ఓట్లు వేయించారంట. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఇమాన్యుయల్ చీల. దాంతో ఫైనల్లో అతను వెనకబడ్డాడు. ఓకే, ఇమాన్యుయల్ వెనకబడ్డాడు. 4వ ప్లేస్. గేమ్ లేకుండానే ఒక మొత్తం గేమ్ ఆడి మొత్తం 15 వారాలు గేమ్ ఆడేసి ఏమి లేకుండా ఊరిక వెళ్ళిపోయాడు. చాలామంది అతను అభిమానులు ఏమనుకున్నారంటే అతను ఫైనలిస్ట్ అవుతాడు అనుకున్నారు. అసలు యాక్చువల్గా ఫైనలిస్ట్ అవుతాడు అనుకున్నారు, టాప్ 3లోనే ఉంటాడు అనుకున్నారు. కానీ టాప్ 3లో లేదు, టాప్ 4లోకి వెళ్ళిపోయాడు. సో డెమోను 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఆ రోజు గేము ఏదైతే ఉందో ఆ గేమ్లో కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఎన్నిపోటు పొడిచారు. అది ఇమాన్యుయల్కి తెలుసుకోలేకపోయాడు ఇమాన్యుయల్ అప్పుడు. ఎందుకంటే ఇతను ఫెయిర్గా ఆడుతున్నాడు, ఫెయిర్గా ఉంటున్నాడని. కానీ అది కావాలని ఆ రోజున ఇమాన్యుయల్ని ఓడించాడు. అంటే అవతల వల్ల ఆ అట్టపెట్టెల్ని కొట్టడానికి స్తోమతుండి కూడా కొట్టకుండా ఇమాన్యుయల్ని ఓడించాడు. ఆ ఇమాన్యుయల్ ఓడిపోవడమే ఇతను ఫైనలిస్ట్ కారణమైంది. టర్నింగ్ పాయింట్ అదే కళ్యాణ్కి. ఆ తర్వాత ఇమాన్యుయల్ని అక్కడ ఎన్నిపోటు పొడిచాడు. తర్వాత తనూజాని ఫైనల్లో ఎన్నిపోటు పొడిచాడు ఎవరు? కళ్యాణ్ అనేది అతని మీద ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్. సార్ అంటే ఏ విధంగా సార్ అంటే ఇప్పుడు తనూజ చుట్టూ తిరిగాడు. తనూజ చుట్టూ తిరగనంతకాలం, తనూజ దగ్గరకు చేర్చినంతకాలం అతను ఓటింగ్ ఏం లేదు. ఎప్పుడైతే తనూజ ఎంటర్టైన్ చేసింది అతన్ని, తనూజకి తనకి ఏదో ఉంది, సంథింగ్ ఫ్రెండ్షిప్ లేకపోతే లవ్ ట్రాక్ ఏదో ఉంది సంథింగ్ అనేది క్రియేట్ చేసిన కారణంగా తనూజ ఓట్ బ్యాంక్ అంతా కళ్యాణ్కి డైవర్ట్ అయింది. సార్ ఇక్కడ తనూజ కూడా అసలు రన్నర్-అప్ కి కూడా డిజర్వ్ పర్సన్ కాదని టాక్ నడుస్తుంది కదా. రన్నర్-అప్ కూడా రన్నర్-అప్ కూడా, ఎందుకంటే ఇమాన్యుయల్ మనం చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ చేశాడు. సో కంటెంట్ సంజన గారు ఇచ్చారు, డెమాన్ పవన్ టాస్క్లు ఆడారు. సో ఇక్కడ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ ఏం ఆడారు అనే క్వశ్చన్ మార్కే వస్తుంది ప్రతి ఒక్కరికి. ఏం చెప్తారు మీరు? తనూజ కారణంగా ఖచ్చితంగా ఎంతో కొంత ఆ షోకి హైప్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీ. తర్వాత తను కొన్ని గేమ్స్ ఆడింది, టాస్క్లు ఆడింది, ఆడకపోవటం ఏం లేదు, ఆ టాస్క్లు ఆడింది. రన్నర్-అప్గా ఓకే ఆవిడ. కాకపోతే ఇమాన్యుయల్ కనీసం 3rd ప్లేస్కి కూడా రాకపోవడం అనేది చాలామంది నెటిజన్లు అబ్జెక్షన్ చేస్తున్నారు. మనం కూడా అబ్జెక్షన్ చేయొచ్చేది. ఓకే, ఇది ఇమాన్యుయల్ రాకపోవడం అనేది. కాకపోతే ఇమాన్యుయల్ ఎందుకు రాలేదంటే ఎన్నిపోటు, కళ్యాణ్ ఎన్నిపోటు. లాస్ట్కి తనూజకు కూడా ఎన్నిపోటు పొడిచాడు. లాస్ట్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత నువ్వు ఎవరికన్నా ఏమైనా చెప్పదలుచుకున్నావు అంటే ఫస్ట్ ప్రియా అంట, ఎవరో ప్రియా గురించి చెప్పాడు. తర్వాత ఇంకొక అమ్మాయి గురించి, లాస్ట్ బట్ వన్ అంటూ తనూజ గురించి చెప్పాడు. లాస్ట్ బట్ వన్ అంటూ తనూజ గురించి 4 ముక్కలు చెప్పాడు. తనూజ నాకు సపోర్ట్ చేసింది అని చెప్పి. కానీ తనూజ సపోర్ట్ చేసింది, కానీ తనూజకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? కళ్యాణ్. సో కాబట్టి కళ్యాణ్ అతను జవాను నిజాయితీగా ఆడతాడని చెప్పి అనుకున్నారు. కానీ బట్ అతను ఆడినటువంటిది కన్నింగ్ గేమ్ అని చెప్పేసి నిదానంగా ఇప్పుడు నెట్జన్లు తెలుసుకుంటూ ఉంది.